శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 18 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామండి. రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి, అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వ విషయాన్ని, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాము. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈ రాశి వారు ప్రత్యేకంగా ఎవరి కోసము ఏది ఆశించరండి. వారి యొక్క కుటుంబం కోసమైతే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడాను వీరికి ఎదురైనటువంటి జీవితంలో ఎటువంటి సవాళ్ళైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహశీలి, భవిష్యత్తును మంచిగా ఊహించగలిగినటువంటి శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారండి. అయితే మొండిగా ఉండడం వల్ల కూడా కొన్ని విషయాలు వీరికి ఏంటంటే అనుకుని సాధించే వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వంగా, సరైనటువంటి సమయానికి తిండి నిద్ర లేకుండా మొండిగా ఏదైనా ఒక పని అనుకుంటే అది అప్పటికప్పుడే జరిగి తీరాలనుకునే విధంగా వీరి ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. అలాగే ఒక్కొక్కసారి చాలా విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాలు కొన్ని సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పటికి కూడా వీరి నిజాయితీ మాత్రము ఎప్పుడు కూడా విడిచిపెట్టరనమాట. అలాగే వీరి జీవిత రహస్యాలు, పుట్టుక, అలాగే ఇటువంటి విషయాలను కూడా పూర్తిగా ఎవరికి కూడా చెప్పుకోవడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. అంటే వీరి గురించి కానీ, వీరి వ్యక్తిగత విషయాల గురించి కానీ, జీవిత రహస్యాల గురించి కానీ ఎవరితో కూడా చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇక అలాగే ఈ రాశి వారు ఎవరిపైనా కూడా ఆధారపడి బ్రతకడం అస్సలు ఇష్టం ఉండదండి. ఎవరైనా కానీ అంటే వీరి పని ఏదో వీరు చూసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఎవరైనా కానీ పెడితే తిందాం అనేటువంటి విధానంతో అస్సలు ఆలోచించరు. ఎవరిపైన కూడా ఆధారపడి ఉండడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇక వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ వెళ్తారు. అలాగే వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రము అస్సలు ఊరుకోరు. ఇక అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సాంప్రదాయ ఆలోచనలకు కట్టుబడి ఉండకుండా కొత్త కొత్త విషయాలను బాగా అన్వేషించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మానవత్వంపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. అంటే ఏదైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రము మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ, ఇలా ఏదైనా అవసరానికి సరిపడా వారికి ఏదో ఒక విధంగా మానవత్వంపై ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తారనమాట. ఈ విధంగా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారిని అడిగి మరీ తెలుసుకొని సమస్యలపై ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారనమాట. అంతేకాకుండా సమస్యలకు తగిన విధంగా వీరి దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే తప్పకుండా వారికి అందిస్తారు. అలాగే ఈ రాశి వారికి చాలా మంది ఎక్కువగా స్నేహితులు కూడా కలిగి ఉంటారు. అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోతారు. సమాజంలో జరిగేటువంటి విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా వీరికి ఎక్కువగా కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైన్స్ పరిశోధన, విద్య, సామాజిక సేవ ఇటువంటి రంగాల్లో ఉన్నవారు చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున వీరు తీసుకున్నటువంటి ఏదైనా ఒక నిర్ణయం అనేది మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైనా కావచ్చు, అది చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆ నిర్ణయం అంటే మీ జీవితానికి సరిపడా అంటే ముందు ముందు రోజుల్లో ఒక మంచి నిర్ణయంగా మీకైతే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆ నిర్ణయం అనేది మీ సొంత నిర్ణయం కావచ్చు, లేదంటే మీకు ఎవరైనా అంటే మీకు సంబంధించిన వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక నిర్ణయాన్ని మీకు చెప్పడం ద్వారా, దాన్ని గౌరవిస్తే, దాన్ని అమలుపరచడం ద్వారా ముందు ముందు రోజుల్లో కూడా మీకు అంతా బాగుంటుంది. ఇక అలాగే రక్తపోటు కలిగినటువంటి రోగులు మీరు దాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు కొంచెం అదుపులో ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని మరింతగా తగ్గించేందుకు కొంచెం విశ్రాంతి అనేది తప్పకుండా తీసుకోండి. ఇక అలాగే ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటి వరకు ఖర్చు చేస్తూ ఉన్నారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలుస్తుందండి. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. ఇక అలాగే ఒకవేళ ఏదైనా కానీ రేపటి రోజున మీరు క్రీడా రంగాల్లో పాల్గొనడానికి కూడా స్నేహితులతో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. మీ సన్నిహిత స్నేహితులను కూడా ఆహ్వానిస్తారు. అక్కడ మీరు చాలా ఎక్కువగా మీ మనసును రిలాక్స్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదంటే మీకు బాగా సన్నిహితమైనటువంటి స్నేహితులు కావచ్చు, ఇలా కొంతమందిని ఆహ్వానించడం ద్వారా, వారు రావటం ద్వారా మీకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. వారిని ఒక్కోసారిగా చూడడం వల్ల
మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రోజు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కదా, రోజు ఉండేటువంటి పనులే కదా, కాసేపు వీరితో స్పెండ్ చేయొచ్చని చెప్పి ఒక మంచి భావన అనేది మీకు ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే వారితో స్పెండ్ చేయడం, అనేక రకాల క్రీడా రంగాల్లో పాల్గొనడము, ఇటువంటివి చేయటం వల్ల మీకు రిలాక్స్ అయితే అవుతారు. ఇక అలాగే దాని ద్వారా మీ మనసు అనేది ఎక్కువగా ఉత్సాహంగా ఉంటుంది. ఇక మీ ఆత్మ భాగస్వామి ఈ రోజు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఒక నిర్ణయాన్ని కూడా మీకు ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భమైనటువంటి నిర్ణయాన్ని ఆవిడ మీకు ఏదో ఒక విధంగా మంచి బోధన అయితే చేస్తారు. దాని ద్వారా మీరేంటంటే వాళ్ళు చెప్పారు కదా, మనం చేయటం ఏంటనేటువంటి విధంగా గర్వం, అహంకారాన్ని కానీ మీ మనసులోకి చోటివ్వకండి. కాబట్టి అలా అహంకారంతో మీరు గనుక ఉన్నట్లయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా మార్పు చేర్పులై చూస్తారు. ఇక అలాగే ఏదైనా కానీ రేపటి రోజున ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ఆసక్తిగా కాకుండా అవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తినైతే మీరు కనపరిచి అవసరమైనటువంటి దానికి ఖర్చు పెట్టడం అయితే మంచిది. అది సరిపోతుంది. ఇంక అలాగే రేపటి రోజున ఈరోజు మీరు అవసరమైన వాటిని మాత్రమే కొనండి. ఇక మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం గురించి అడుగుతారు. ఏదో ఒక విషయం పట్ల మీ తోబుట్టువులు అయితే మిమ్మల్ని ఆర్థిక సహాయం అయితే అడుగుతారు. మీ దగ్గర ఉంటే సహాయం చేయండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేకాని మీ ఇద్దరి మధ్య ఆర్థిక సమస్యలు కూడా కారణమవుతుంది. కాబట్టి ఎంతైనా తోబుట్టువులు కాబట్టి మీ దగ్గర ఉన్నంతలో వారికి ఏదో ఒక విధంగా ఎంతో కొంత సహాయం చేయడం వల్ల మీకు కూడా కొంచెం అంటే మీ బంధం అనేది నిలబెట్టుకోవడానికి వారు అవుతారు. అంతేకాకుండా మీ దగ్గర లేనిదైతే ఎవ్వరూ కూడా సహాయం చేయనవసరం అయితే లేదండి. ఉంటే తప్పకుండా సహాయం చేస్తే మీకే మంచిది. ఇక అలాగే రేపటి రోజున మీరు బయటకు వెళ్తారు. అలాగే చక్కగా కుటుంబంతో కలిస్తే చాలా ఆనందంగా టైం కూడా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, లేదంటే పిల్లలు కానీ మరి అనారోగ్యం కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగించేలా చేస్తుంది. అలాగే గతం గురించినటువంటి కొన్ని ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం బాధకైతే గురి చేస్తాయి. అలాగే మీకంటే పెద్దవారు సీనియర్లను మీరు కొంచెం ఎక్కువగా అయితే వారితో పోల్చుకొని కాస్త వారి దగ్గర గర్వాన్ని ప్రదర్శించాలని చెప్పి చూస్తారు. కాబట్టి ఇటువంటివి మానుకొని ఇక అలాగే మీ దగ్గర ఏదైనా కానీ ఒక అవసరమైనటువంటి విషయం ఉంటే వారితో చర్చించి ఆ తర్వాత అనవసరమైనటువంటి చర్చలను పక్కకు పెడితే మంచిది. అలాగే కొన్ని విషయాల్లో కూడా మీకు రేపటి రోజున నిరాశకు గురయ్యేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఏదైనా కానీ ఆ విషయానికి సంబంధించి అంటే గొడవలు కావచ్చు, లేదంటే మీరు అనుకున్నటువంటి పని కొంచెం పెండింగ్లో పడడం కావచ్చు, లేదంటే రేపటికి ఏదైనా సక్సెస్ అవుతుందేమో అనే విధంగా మీరు ఎదురు చూసినటువంటి కార్యక్రమము అది జరగక కొంచెం మీ మనసు కొంచెం కష్టంగా అవ్వచ్చు. ఇటువంటి నిరాశలు అయితే ఏదో ఒక పనిలో అయితే మీరు చూస్తారు. ఇక అలాగే మీకు నచ్చినట్లుగా పిల్లలు కూడా ప్రవర్తిస్తారు. మీకు చాలా అంటే చాలా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అపరిమితమైనటువంటి ఆనందం అనేది తప్పకుండా మీకు రేపటి రోజున కలుగుతుందండి. అన్ని విషయాలు కూడా మీకు రేపటి రోజున అనుకూలంగాను, అలాగే మీరు అనుకున్న విధంగాను ఉంటుందనే చెప్పుకోవాలి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీపై ఉన్నటువంటి కొంచెం కొద్దో గొప్పో నరదృష్టి అనేది కూడా ఉంటుంది. కాబట్టి నరదృష్టికి కళ్ళుప్పును దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా మీరు బాగుపడుతూ ఉంటే చూస్తూ ఉండే వాళ్ళు కూడా కొంచెం ఎంతమంది మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పుకోలేము. అలాగే చెడ్డవారు అందరూ కూడా ఉన్నారని కూడా అనుకోలేము. కాబట్టి కొంతమంది పట్ల కొంచెం జాగ్రత్తగా మంచి భావంతో అయితే ఉంటే మంచిది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఈ లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మంచి అనేటువంటి ముసుగుతో మనకు దగ్గర అవుతున్నారు. తర్వాత మనపై ఆధారపడి ఉండేటట్లుగా వారి ప్రవర్తన అయితే ఉంటుంది. పోనీ మనపై ఆధారపడి బతుకుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదైనా ఆలసిచ్చామంటే వాళ్ళు ఏంటంటే తలపైకి ఎక్కి అందలం కూర్చుంటున్నారు. చూడండి అలా ఉంటున్నారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం ఎంత దూరంగా ఉంచితే మీకు కూడా అంతే మంచిది. లేకపోతే మిమ్మల్ని అణిచిపెట్టాలని చెప్పేటువంటి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దానికి మనసు చాలా గాయమవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంతవరకు మీ దగ్గర ఉంచుకోవాలి, ఎంతవరకు చెప్పు కింద చేటలాగా ఏ విధంగా అయితే ఉంచుకోవాలో ఆ విధంగా వారి దగ్గర అయితే మీరు మీ ప్రవర్తన అనేది మార్చుకోండి. మీరు కనుక వారి ముందు కొంచెము భయపడుతూ బ్రతికితే మాత్రము ఆ బ్రతుకు ఇంకా వేస్ట్ అనేది చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని అవకాశవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళను అస్సలు ఎప్పుడూ కూడా క్షమించకుండా మీ జీవితంలోకి మరలా అటువంటి వ్యక్తులు రాకుండా చేసుకుంటే మంచిది. లేకపోతే ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో అనేక పెను ప్రమాదాలు అయితే మీరు మారబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులను
కొంచెం దూరంగా ఉండండి. ఆ అవకాశవాదులకు మీ ద్వారా ఏది కూడా అంటే ఏదైనా కానీ అండి, అటువంటి వ్యక్తులను మీరు ఎందుకు సహాయం చేయాలి? లేదంటే వారిని అటువంటి వ్యక్తులను మీరు ఎందుకు మోయాలి? కాబట్టి అటువంటి వ్యక్తులు మీకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అనేది అంత బాగుంటుంది. కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్త వహిస్తే మీకే మంచిది. ఇక రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకోండి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. మరి తెలుసుదా అండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.